అందరికీ శుభోదయం. ప్రీవియస్ సెషన్లో మనం ప్రేరణ పాఠ్యాంశంలోని రెండో భాగం చెప్పుకున్నాం కదమ్మా. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది మూడో భాగం కదా. పార్ట్ 3. పార్ట్ 2లో అక్కడ మనకి MITలో అబ్దుల్ కలాం గారికి 3 ఉపాధ్యాయులు సహకరించారు. ఎవరు KV పండలై, అలాగే ప్రొఫెసర్ స్పాండర్, అలాగే సూర్యనారాయణ గారు, నరసింహారావు గారు. ఎవరెవరు? ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ KV పండలై, అలాగే ప్రొఫెసర్ నరసింహారావు గారు. వీళ్ళు ఎంతగానో మన అబ్దుల్ కలాం గారికి నిర్దేశకులయ్యారు కదా. అలాగే ఆయన ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత అనేది తీసుకున్నారు. అది మనం ఆయన ఎంతవరకు చేశారు అనే ప్రాజెక్ట్ వర్క్ అనేది, ప్రాజెక్టు పని ఒకసారి మనం ఈ మూడవ వాటిలో తెలుసుకుందాం. మూడో భాగంలో ఒకరోజు మా డైరెక్టర్ మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు, అలాగే మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్. ఎవరైనా అండర్లైన్ చేయండి. ప్రొఫెసర్ శ్రీనివాసన్. ప్రొఫెసర్ నేమ్స్ అలాగే ఉపాధ్యాయుల పేర్లు అండర్లైన్ చేస్తూ వస్తున్నారు కదా. ఇప్పుడు ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఈ పనిలో ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని, చాలా నిరాశాజనకంగా ఉందని తేల్చి చెప్పేశారు. మా ప్రాజెక్టు పనిలో ఇంకా ఆయనకి, మన అబ్దుల్ కలాం గారికి ఇంకా 4 ఆయన సహచరులు ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్, స్నేహితులు ఉన్నారు కదా. అయితే ఆయన వచ్చి చూశారు ఆ ప్రాజెక్ట్ పని ఎంతవరకు వచ్చింది ఏమిటి అని చెప్పేసి. ప్రొఫెసర్ శ్రీనివాసన్ వచ్చి చూశారు. ఏమన్నారు ఆయన? అబ్బే ఏం లేదు, ఏమి సరైన పురోగతి ఏం కనిపించట్లేదు అని చెప్పేసి పెదవి విరిచేశారనమాట. నేను పనిలో చాప్యానికి 1 డజన్ సాకులు చెప్పాను. ఏంటి, ఎందుకు ఆలస్యం అవుతుంది ప్రాజెక్ట్ పని అని అడిగేసరికి అయినా మనం చెప్తూ ఉంటాం కదా ఏవో కారణాలు. హోంవర్క్ ఎందుకు చేయలేదురా అంటే నిన్న ఏవేవో మీరు కారణాలు చెప్తూ ఉంటాం కదా. అలాగే మన కలాం గారు కూడా అలాగే చెప్పారనమాట, ఏవో డజన్ సాకులు చెప్పారనమాట. కానీ ఆయన ఒప్పుకోలేదు, ఎంత చెప్పినా కూడా ఒప్పించలేకపోయారు. ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి 1 నెల రోజులు వ్యవధి కోరాను. కానీ ఆయన 1 నెల రోజులు వ్యవధి ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఆ ప్రొఫెసర్ నా వంక కొంతసేపు చూసి కోపంగా, చూడేమే ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం నేను నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఇక్కడ మన కలాం గారు ఎంత టైం అడిగారు? 1 నెల రోజులు అడిగారు. అక్కడ ఆయన ఎంత టైం ఇస్తున్నారు? 3 రోజులు మాత్రమే ఇస్తున్నారు అనమాట. సోమవారం ఉదయానికి కానీ విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే నీ స్కాలర్షిప్ని ఆపేయవలసి ఉంటుంది అని ఖరాఖండిగా చెప్పేశారు. మన కలాం గారు జీవితం అంతా ఎవరి మీద ఆధారపడింది, దేని మీద ఆధారపడింది? చదువంతా కూడా ఆ స్కాలర్షిప్ మీదే ఆధారపడింది. మరి ఆ స్కాలర్షిప్పే ఆపేస్తే ఆయన చదువు, ఆయన లక్ష్యం అన్నీ ఏమైపోతాయి కదా. అయితే నాకు ఇంకా నోట మాట రాలేదు. ఎవరు చెప్తున్నారు ఇదంతా కూడా? మన అబ్దుల్ కలాం గారు తన ఆత్మకథ ద్వారా మనకి చెప్తున్నారనమాట. ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ, అది కానీ లేకపోతే ఇక ఏ దిక్కు లేదు. చదువుకోవడానికా అంతంత మాత్రం మధ్యతరగతి కుటుంబం, చాలా సామాన్యమైన కుటుంబం. వాళ్ళ నాన్నగారు అంతంత ఫీజులు చెల్లించుకోలేరు కాబట్టి ఆయన కష్టపడి స్కాలర్షిప్ కోటాని సాధించారు. అలాంటి స్కాలర్షిప్ని ఇప్పుడు కనుక కట్ చేస్తే అది ఇంకా లాభం లేదు, అది లేకపోతే నాకు ఇంకా వేరే మార్గమే లేదు నేను చదువుకోవడానికి అని చెప్పేసి ఆ రాత్రి నేను ఇంకా భోజనమే చేయలేదు దాని గురించి ఆలోచిస్తూ. ఆయన భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నం అయిపోయాను. అక్కడ డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నం అయిపోయాను. ఎందుకని? ఆయన 3 రోజులు మాత్రమే టైం ఇచ్చారు. ఆ 3 రోజుల్లో కనుక పూర్తి చేయకపోతే ఆ పని అక్కడ ఉపకార వేతనం అనేది కట్ చేయబడుతుంది. మన్నాడు ఉదయం 1 గంట మాత్రమే విరామం తీసుకుని ఏదో తిన్నాను. పనంతా, మనసంతా, కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది ఆయనకి? ఆ డిజైనింగ్ మీదే ఉంది. 3 రోజుల్లో పూర్తి చేయాలి అని చెప్పేసి ఏదో తిన్నాను అని చెప్పేసి మళ్ళీ పనిలో పడ్డాను.
అనమాట. అక్కడ దాదాపు 3వ రోజుకి పని పూర్తిగా వచ్చిందనమాట. అలాంటి సమయంలో ఆయనకి ఎక్కడో ఎవరో తనని అబ్జర్వ్ చేస్తున్నారు అని అనిపించింది. చూద్దును కదా ఎవరా అని చూస్తే అక్కడ ప్రొఫెసర్ శ్రీనివాసన్. అంత పొద్దున్నే ఆయన వచ్చారనమాట. నన్ను కొంత దూరం నుంచి పరికిస్తూ ఉన్నారు. ఆయన నా పని ప్రగతిని చూడడానికి జింకానా నుండి నేరుగా తన టెన్నిస్ డ్రెస్లో వచ్చేసారు. ఆ జింకానా గ్రౌండ్లో ఆయన టెన్నిస్ ఆడుతూ ఆ టెన్నిస్ డ్రెస్లోనే వచ్చేసారు. నా పనితీరు పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అక్కడ చూడండి, ఆయన కోపడ్డ మనిషి ఆయన్ని కౌగిలించుకుని బేష్ అన్నారన్నమాట. అంత ఏకాగ్రతతో ఆయన ఆ పనిని పూర్తి చేయగలిగారు. శ్రీనివాసన్ నన్ను ఆప్యాయంగా కౌగిలించుకుని ప్రశంసాత్మకంగా నన్ను వెన్నుతట్టారు. వెరీ గుడ్, శబాష్ అని చెప్పేసి ఆయన ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు అబ్దుల్ కలాం గారిని వెన్నుతట్టడం జరిగింది. నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నాను, అసాధ్యమైన పరిస్థితి నెడుతున్నానని కూడా తెలుసు అని చెప్పేసి ప్రొఫెసర్ శ్రీనివాసన్ అన్నారు. 3 రోజుల్లో ఇది ఇంత అసాధారణమైన పనిని పూర్తి చేయడం అంటే మాటలు కాదని కూడా నాకు తెలుసు. కానీ నువ్వింత చక్కగా ఈ పనిని పూర్తి చేయగలవని అస్సలు ఊహించలేదు అని చెప్పేసి నేను ఆశ్చర్యంగా ఆయన్ని కౌగిలించుకుని శబాష్ అన్నారన్నమాట. ఇలా ప్రాజెక్టు పని పూర్తి చేస్తున్న కాలంలో నేను MIT తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను. మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనేది ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాను. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. ఆ పోటీలో నేను గెలిచాను. ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద్ విక్టన్ సంపాదకుడైన ఆనంద్ విక్టన్, అండర్లైన్ చేయడమా, ఆనంద్ విక్టన్. అలాగే మన విమానం మనమే తయారు చేసుకుందాం, అండర్లైన్ చేయండి. అలాగే ఆనంద్ విక్టన్ సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా, దివాన్ అండర్లైన్, చేతుల మీదుగా దానికి నేను మొదటి బహుమతిని ఫస్ట్ ప్రైజ్ని అందుకున్నాను. MITకి సంబంధించి నా ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించిందే. ప్రొఫెసర్ స్పాండర్ గురించి నేను చెప్పుకున్నాం కదా. మనం వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాం. ఇంకా చదువైపోయింది, ఇంకా వీడ్కోలు సమావేశం అనమాట. అయితే క్లాస్లో అందరూ కూడా గ్రూప్ ఫోటో తీయించుకుంటారు కదా, అలా నిలబడ్డారు. ప్రొఫెసర్లు ముందు కూర్చుని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులు అందరూ కూడా 3 వరుసల్లో వెనుక నిల్చున్నాం. ప్రొఫెసర్స్ అందరూ ఎక్కడ కూర్చున్నారు? ముందు వరుసలో కూర్చున్నారు. పిల్లలందరూ కూడా 3 వరుసల్లో నిలబడ్డారు. రా నాతో పాటు ముందు కూర్చో అన్నారు. ఎవరు? నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను. ఆయన వెనకాల నిలబడితే కలామి గారా నాతో పాటు ముందు కూర్చో అని చెప్పేసి ఆయన ఎంతో ప్రేమగా దగ్గరికి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నారు అన్నమాట. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. నీ పరిశ్రమ, నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది. బాగా చదివే పిల్లలంటే టీచర్స్ అందరికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదా. చాలా శ్రమ, కఠోర శ్రమ, వాళ్ళకి నిరంతరం కష్టపడుతూ ఉంటే వీళ్ళు దేనైనా సాధించగలరు అని చెప్పేసి ఉపాధ్యాయులు వారి మీద చాలా నమ్మకాన్ని పెట్టుకుని ప్రేమతో వారిని దగ్గరికి తీసుకుంటూ ఉంటారు కదా. అలా స్పాండర్ కూడా, ప్రొఫెసర్ స్పాండర్ కూడా తన దగ్గరికి పిలుచుకుని ఏమన్నారు? నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. నీ పరిశ్రమ, నువ్వు చేసే కష్టం అంతా కూడా నీ ఉపాధ్యాయునికి భవిష్యత్తులో మంచి పేరు తీసుకుని వస్తుంది అన్నారు. ఆ ప్రశంసకి నేను సిగ్గుపడ్డాను. చిన్నపిల్లలు సిగ్గుపడుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు పోగొడుతూ ఉన్నప్పుడు. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను. దేవుడే నీ ఆశ్రయము, మార్గదర్శి కాగలడు. భవిష్యత్తులో నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు అన్నారు. ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ. ఆయన
అవునా? సరే, నీ భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది, భగవంతుడి మీద మంచి మార్గంలో తీసుకెళ్తారని చెప్పేసి ఇప్పుడు ఆయన ఉపాధ్యాయులు కలాం గారి గురించి, కలాం గారి ఉపాధ్యాయుల గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే ఆయన ఎంత మహోన్నత వ్యక్తితో మనకి అర్థమవుతుంది కదా. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్గా నేను హెచ్ఏఎల్ నుంచి బయటికి వచ్చేటప్పటికి ఆకాశయానం గురించిన నా చిరకాల స్వప్నాన్ని నిజం చేయడానికి 2 ఉపాధి అవకాశాలు నా ముందుకు వచ్చాయి. ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం, రెండవది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లో ఉద్యోగము. నేను రెండింటికి కూడా దరఖాస్తు చేసుకున్నాను. 2 చోట్ల నుంచి కూడా రమ్మని కాల్ లెటర్స్ వచ్చాయి. వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కి, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళవలసిన ఉంది. అప్పుడు ఈ కోరమండల్ తీరబాలుడు ఉత్తర దేశానికి పోయే రైలు ఎక్కాడు. నా జీవిత లక్ష్యం 2000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. నా మాతృభూమి విస్తృతి ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది. ఆయన ఉపాధ్యాయుల గురించి, ఆయన చిన్నతనం గురించి ఆయన ఆత్మకథలో రాసుకున్న చిన్న విషయం మనకి చెప్పడం జరిగిందనమాట. ఆయన ఎంత మహోన్నత వ్యక్తితో మనకి తెలుస్తుంది కదా. ఇదన్నమాట ప్రేరణ, ప్రోత్సాహం. ఇలాంటి మహోన్నత వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని పిల్లలందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆశిద్దాం. సరే, మరి ఇప్పుడు పేజ్ నెంబర్ 61 ఇక్కడ మనకి పార్ట్ బిలోకి వెళ్తే పేజ్ నెంబర్ 61 ఓపెన్ చేయడమా. ఈ పార్ట్ బి కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే దీంతో మనకి ఈ పాఠ్యాంశం పూర్తవుతుంది. కింది పేరా చదవండి, తప్పు ఒప్పులను గుర్తించండి. భారత జాతీయోద్యమ నాయకుల్లో బిపిన్ చంద్రపాల్ ఒకరు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సైచిల్డ్లో జన్మించారు. సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం ఆయన పాటుపడ్డారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కవులను, పండితులను, తత్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలను అందరినూ ఆహ్వానించారు. ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ అన్నమాట. ఇక్కడికి దీనికి సంబంధించిన తప్పుల్ని కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు. తప్ప ఒప్ప? జాతీయోద్యమ నాయకుడే కదా. సో రైట్. బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేక కాదు కదా, కాబట్టి తప్పు. బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్రోద్యమానికి ఆహ్వానించాడు. కరెక్టే కదా, రైట్. బిపిన్ చంద్రపాల్కు స్వాతంత్రోద్యమ కాంక్ష ఉన్నది. రైట్. బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ ఉద్యమ నాయకుడు. రైట్. ఇదన్నమాట. అలాగే స్వీయ రచన తెలుసు కదా మీకు. 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అలాగే 10 వాక్యాలు జవాబులు. ఆ తర్వాత సృజనాత్మక ప్రశంస 4th బిట్మా. కలాం తన కోరికను గురించి చెప్పాడు కదా, మరి అలాగే మీరు కూడా మీ కోరికను చిన్న కవిత రూపంలో రాయండి. సృజనాత్మక ప్రశంస అంటే మీ సొంతంగా మీలో ఉన్న తెలివితేటలను వెలికి తీసి రాయాలన్నమాట. ఈ పాఠ స్ఫూర్తితో మీరే అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు మీరు ఏం చెప్తారు? సందేశం ఇవ్వండి. ఏకపాత్రాభినయం చేయండి. మీరేం చెప్తారో. అలాగే 5th బిట్ పదజాల వినియోగం. ఇవన్నీ కూడా మీకు మీ వర్క్ బుక్లో ఉన్నాయమ్మా. మళ్ళీ వీటి గురించి నేను డిస్కస్ చేస్తున్నాను అన్నమాట. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. ఇక్కడ ఔత్సాహికుడు అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఔత్సాహికుడు, ఉత్సాహవంతుడు. ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు. అలాగే జిజ్ఞాసువు
కొత్త విషయాలను తెలుసుకుంటాడు. జిజ్ఞాస అంటే ఏంటి? కోరిక. టెక్స్ట్ బుక్ లో రాయండమ్మా. జిజ్ఞాస అంటే కోరిక. నెక్స్ట్ థర్డ్, సుస్మితకు డాక్టర్గా ఎదగాలని ఆకాంక్ష. ఆకాంక్ష అంటే కూడా కోరిక. జిజ్ఞాస అంటే కూడా కోరిక. అలాగే అభ్యర్థుల ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు. వాగ్దానం అంటే మాట ఇవ్వడం. మాట ఇవ్వడం. వాగ్దానము అంటే మాట ఇవ్వటం. అలాగే థర్డ్ వన్, క్రింది వాక్యాల్లో సమానార్థాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. అలాగే దానిపైన ఈ పాఠంలో శాస్త్ర సంబంధ పదాలు ఉన్నాయి, వాటిని పట్టికలా రాయండి. శాస్త్ర సంబంధమైన పదాలు పొందించాడు, నేను అండర్లైన్ చేయించాను, చూసారు కదా. విజ్ఞాన శాస్త్రం, అలాగే MIT ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా అండర్లైన్ చేశారు కదా, అవన్నమాట శాస్త్ర సంబంధమైన పదాలు అంటే. అలాగే తరువాత పెట్టు, క్రింది వాక్యాల్లో సమానార్థాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. జాగ్రత్తగా గమనించండి, నేను చదువుతున్నాను. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గగనంలోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందుకే నింగి అంటే నాకు ఎంతో ఇష్టం. ఇక్కడున్న ఒకే అర్థాన్ని ఇచ్చే పదాల కింద అండర్లైన్ గీత గీయండి. ఏంటవి? ఆకాశం, గగనం, నింగి. అండర్లైన్ ఆకాశం, గగనం, నింగి. తర్వాత భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అదే వసుధలో నిధి నిక్షేపాలు ఉంటాయి. అట్టి ధరణికి వృక్షాలు అందాన్ని ఇస్తాయి. ఇక్కడ భూమి, వసుధ, ధరణి. గీత గీయండమా. ఒకటే అర్థాన్ని ఇచ్చే పదాలు: భూమి, వసుధ, ధరణి. తర్వాత థర్డ్ వన్, ఆయనకు సుమారు 30 ఏళ్ళు. ఉద్యోగంలో చేరి ఇంచుమించు 6 సంవత్సరాలైంది. ఏడాదికి దాదాపు 2 లక్షలు సంపాదిస్తున్నారు. ఇక్కడ ఒకటే అర్థాన్ని ఇచ్చే పదాలు ఏమున్నాయి? ఇక్కడ ఏళ్ళు, సంవత్సరము, ఏడాది. ఈ మూడు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. అండర్లైన్ చేస్తారా? తర్వాత కిరణ్కు కలెక్టర్ కావాలని కోరిక. తన ఆకాంక్ష నెరవేరడానికి నిరంతరం శ్రమించాడు. పరీక్ష ఫలితాలు రాగానే తన ఆకాంక్ష ఫలించిందని సంతోషించాడు. ఇక్కడ కోరిక, ఆకాంక్ష, కాంక్ష, ఈ మూడింటికి కూడా అండర్లైన్ చేయండమ్మా. కోరిక, ఆకాంక్ష, కాంక్ష అండర్లైన్ చేశారు కదా. ఇప్పుడు 6th బిట్, ఈరోజు నేను మీకు ఇచ్చే హోంవర్క్ అన్నమాట. ఇది మీకు మొన్న నేను ప్రీవియస్ సెషన్లో చెప్పాను కదమ్మా ఉత్వ సంధి గురించి. ఆ ఉత్వ సంధికి సంబంధించిన పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రింది పదాలను విడదీయండి, సంధులను గుర్తించండి. ఇవన్నీ కూడా ఉత్వ సంధికి సంబంధించిన పదాలు విడదీసి సంధిని రాయండి. అలాగే సెకండ్ బిట్, క్రింది వాక్యాలు చదవండి, గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో గుర్తించి రాయండి. హోంవర్క్. 6th బిట్లో ఫస్ట్ బిట్, ఫస్ట్ అండ్ 2 బిట్స్. one time. ఓకేనా? 6th బిట్ 1 2. ఓకేనా? భాషల గురించి తెలుసుకున్నాలో లాస్ట్ 2 బిట్స్ అన్నమాట. సంఖ్యలను గుర్తించండి. అలాగే సెకండ్ బిట్, ఈ రెండు కూడా నేను మీకు ఇచ్చే హోంవర్క్. ఓకే.